మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారము గొప్ప రోజు, చాలా మంచి తిథితో కలిసి వచ్చిన రోజు. ఈరోజు రాత్రికి 7 మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు 7 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంటి వాతావరణం మీకు కలిసి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. చిన్నదైనా పెద్దదైనా అప్పే కదా. మీకు 100ల్లో అప్పులు ఉన్నా, వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా మీరు తప్పకుండా ఆదివారం రోజు ఈ మిరియాల పరిహారం చేయండి. ఈ మిరియాల పరిహారంతో మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు, మీరే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అంత శక్తివంతమైనది ఈ మిరియాల పరిహారం. 7 అనే సంఖ్యకు ఆదివారానికి సంబంధం ఉంది కనుక అదృష్టం కలిసి వచ్చి మీ అప్పులు తీరిపోవాలంటే ఆదివారం రోజే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ మిరియాల పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది. మీకు ఉన్న ధన సమస్యలను తొలగించేస్తుంది. ఎందుకంటే మిరియాలకు అంతటి శక్తి ఉంది. మిరియాలు నల్లగా ఉంటాయి. ఎన్నో రకాల శక్తులను కలిగి ఉంటాయి. మన దశను మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. అప్పులన్నిటినీ కూడా దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి. కనుక మీరు అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటే తప్పనిసరిగా ఈ మిరియాల పరిహారం చేయండి. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు 7 మిరియాలతో ఏం చేస్తే మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై విశ్రమిస్తూ ఉండగా నారద మునీంద్రులు అక్కడికి విచ్చేశారు. ఓ దేవాదిదేవా, లోక కళ్యాణకారక, నా మనసులో గోమాతకు సంబంధించి కొన్ని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పవిత్రమైన గోమాత స్త్రీలకు ఎందుకు శాపమిచ్చింది? గోమాత ఎంగిలి భోజనం ఎందుకు తినవలసి వస్తోంది? దయచేసి నా ఈ సందేహాలను నివృత్తి చేయండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందిస్తూ సమస్త మానవాళి కళ్యాణం కోసం నారదుడు అడిగిన ఈ ప్రశ్నలకు బదులుగా ఒక మహా అద్భుతమైన కథను చెప్పడం ప్రారంభించారు. పూర్వం ఒక రాజ్యంలో జ్ఞాని అని ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఉండేవాడు. అతని వద్ద లక్ష్మి అని ఒక ఆవు ఉండేది. జ్ఞాని ప్రతిరోజు ఎంతో ప్రేమగా లక్ష్మిని అడవికి తీసుకువెళ్లి మేపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎన్నో సేవలు చేసేవాడు. ఆ ఆవు కూడా తన యజమానిని ఎంతో కృతజ్ఞతతో ప్రేమ భావనతో చూస్తూ ఉండేది. లక్ష్మికి ఒక అందమైన దూడ కూడా ఉండేది. జ్ఞాని ఆ ఆవును, దూడను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. లక్ష్మి కూడా యజమాని ప్రేమకు మురిసిపోయి సమృద్ధిగా పాలను ఇచ్చేది. ఆ పాలను అమ్ముకుని జ్ఞాని తన కుటుంబాన్ని ఎంతో సంతోషంగా పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న జ్ఞాని జీవితంలోకి వివాహం రూపంలో ఒక పెను తుఫాను వచ్చింది. జ్ఞాని ఒక రైతు కూతురైన వైజయంతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. చూడడానికి వైజయంతి ఎంతో అందంగా ఉండేది. కానీ ఆమె స్వభావం మాత్రం చాలా క్రూరమైనది. పెళ్ళి అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి వైజయంతి తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. నిత్యం తన భర్తను అకారణంగా వేధిస్తూ, కోరికలు తీర్చమని ఇబ్బంది పెడుతూ, ఎప్పుడూ అపసద్యాలు మాట్లాడుతూ ఉండేది. ఉదయాన్నే సూర్యోదయం అయ్యాక కూడా చాలా ఆలస్యంగా నిద్రలేవడం, ఎప్పుడూ మధ్యాహ్నానికి వంట చేయడం ఆమె దినచర్యగా ఉండేది. అంతేకాకుండా రాత్రి మిగిలిపోయిన పాచిపోయిన భోజనాన్ని, ఎంగిలి మెతుకులను ఏమాత్రం కనికరం లేకుండా ఆవుకు తినిపిస్తూ ఉండేది. ఒకరోజు వైజయంతి తన భర్తను ఖరీదైన బంగారు నగలు కొనమని పట్టుబట్టింది. మనకి ఈ ఆవు దూడతో ఎలాంటి అవసరం లేదు, దాన్ని వెంటనే అమ్మేసి నాకు నగలు చేయించుకో అని గొడవకు దిగింది. జ్ఞాని తన ప్రాణంగా చూసుకునే దూడను అమ్మడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీనితో భార్యాభర్తల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. భార్య పోరు పడలేక, చేసేదేమీ లేక చివరకు ఆ దూడను అమ్మడానికి జ్ఞాని భారంగా ఒప్పుకున్నాడు. తన కళ్ల ముందే తన బిడ్డను దూరం చేయడంతో లక్ష్మి ఆవు గుండె పగిలేలా రోదించింది. అప్పటి నుండి ఆవు పాలు ఇవ్వడం మానేసింది. పాలు ఇవ్వని ఆవు ఇంట్లో ఎందుకని క్రూరురాలైన వైజయంతి ఆవును ఇంట్లో నుంచి దయ లేకుండా గంటేసింది. ఆవుకు మాటలు రాకపోయినా మనుషుల హావభావాలను, వారిలోని క్రూరత్వాన్ని అది స్పష్టంగా అర్థం చేసుకోగలదు.
తీవ్రమైన బాధతో లక్ష్మి అడవికి వెళ్ళిపోయింది. అడవిలోనే ఒంటరిగా జీవితం గడుపుతున్న లక్ష్మి కొంతకాలానికి మళ్లీ గర్భవతి అయింది. నాకు మళ్లీ దూడ పుడితే నా యజమాని జ్ఞాని అతని భార్య నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళతారు కదా అన్న ఆశతో ప్రసవ సమయం దగ్గర పడగానే జ్ఞాని పొలంలోకి వెళ్లి అక్కడే ఒక పండంటి దూడకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వచ్చిన వైజయంతి లక్ష్మి మరో దూడకు జన్మనివ్వడం చూసింది. వెంటనే ఆమె కళ్లల్లో అత్యాశ మెరిసింది. ఈ దూడను కూడా అమ్మేస్తే నాకు ఇంకా చాలా డబ్బు వస్తుంది. ఈ ఆవు ఇచ్చే పాలతో నేను ఎంతో సుఖంగా బతకొచ్చు అని స్వార్థంగా ఆలోచించింది. అక్కడ నేల మీద రక్తం మడుగులో దుమ్ము కుట్టుకుని పడి ఉన్న ఆ నవజాత లేగదూడను చీమలు కీటకాలు కుడుతూ తీవ్రంగా బాధిస్తున్నాయి. తన పసిబిడ్డ పడుతున్న నరకయాతన చూసి లక్ష్మి ఆవు విలవిలలాడిపోయింది. తన బిడ్డను ఆ బాధ నుంచి కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో వైజయంతి వైపు చూసి కళ్ళనీళ్లతో వేడుకుంది. అమ్మా, నా నాజూకైన పసిబిడ్డకు నేల మీద ఉన్న రాళ్లు గుచ్చుకుంటున్నాయి, చీమలు కుడుతున్నాయి. దయచేసి నా బిడ్డను పైకి లేపి ఆ పీడ నుంచి దూరం చెయ్యి అని తన మూగ భాషలో ఎంతో బతిమాలుకుంది. కాని వైజయంతికి ఆ పసికందుపై కించిత్ దయ కూడా కలగలేదు. పైగా రక్తం మురికితో ఉన్న ఆ దూడను చూసి ఆమెకు అసహ్యం వేసింది. ఇంత దుర్గంధంగా మురికిగా ఉన్న ఈ దూడను నేను ఎందుకు ముట్టుకోవాలి? నా చేతులు పాడవుతాయి అంటూ ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైజయంతి చూపించిన ఈ రాక్షసత్వానికి లక్ష్మి ఆవు తల్లడిల్లిపోయింది. అంతర ప్రవృత్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ పరమాత్మ, నా పసిబిడ్డకు ఎందుకు ఈ కఠిన శిక్ష? మేం చేసిన పాపమేమిటి అని ఆస్తిగా రోదించింది. ఆవు వేదనను విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గోమాత బాధను తీరుస్తూ సమస్త పశువులకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. నేటి నుండి పశువుల బిడ్డలు పుట్టగానే వెంటనే తమ కాళ్లపై తామే నిలబడి నడవడం ప్రారంభిస్తాయి. తమ తల్లి చుట్టూ అవే తిరుగుతాయి. ఎవరి సహాయం వాటికి అవసరం లేదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు భగవానుడు. కొంతసేపటి తరువాత వైజయంతి తిరిగి అక్కడికి వచ్చింది. దూడ తనంతట తాను నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అయినా ఆమెలో క్రూరత్వం చావలేదు. కోపంతో ఆ పసిదూడను బలంగా కుట్టి నేలపైకి పడేసింది. తన బిడ్డను అలా హింసించడం చూసిన గోమాతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ లక్ష్మీ ఆవు పంచభూతాలను, సమస్త దేవీ దేవతలను, ఆకాశాన్ని, వృక్షాలను సాక్షిగా ఉంచుకుని ఆ క్రూరురాలైన స్త్రీకి, ఆమె ద్వారా సమస్త మానవ జాతికి ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చింది. ఓ దుష్టురాలా, నీ క్రూరత్వానికి ప్రతిఫలంగా ఈరోజు నేను నీకు, నీ మానవ జాతికి ఒక శాపమిస్తున్నాను. ఎప్పుడైతే మీకు సంతానం కలుగుతుందో ఆ పసిపిల్లలు నడవడానికి ఎవరో ఒకరి సహాయం తప్పక అవసరమవుతుంది. మీ పిల్లలు సొంతంగా నడవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అప్పటి వరకు వారు పరాధీనులై ఉంటారు అని శపించింది అని శ్రీ మహావిష్ణువు నారదునితో ఇంకా ఇలా చెప్తున్నాడు. నారద, సత్యయుగంలో మనుషుల పిల్లలు కూడా పుట్టగానే నడిచేవారు. కానీ గోమాత ఇచ్చిన ఈ శాపం కారణంగానే మనుషుల పిల్లలు నడవడానికి సంవత్సరం సమయం పడుతుంది. వారికి ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఆ సాయంత్రం వైజయంతి ఇంటికి తిరిగి వస్తుండగా గోమాత శాప ప్రభావం వల్ల భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను చెలరేగింది. ఒక చెట్టు కింద తలదాచుకున్న వైజయంతిపై పిడుగుపడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వైజయంతి ఆత్మను యమదూతలు పాశాలతో బంధించి యమధర్మరాజు వద్దకు ఈడ్చుకుని వెళ్లారు. ఆమె చేసిన పాపాల చిట్టా విప్పిన చిత్రగుప్తుడు ఇలా అన్నాడు. ప్రభువు, ఈ స్త్రీ తన జీవితంలో ఏనాడూ భర్తను గౌరవించలేదు. నిత్యం ఆలస్యంగా నిద్రలేచేది. దైవ కార్యాలు అసలే చెయ్యలేదు. వీటన్నింటికీ మించి ఆమె చేసిన మహాపాపం నిత్యం పూజలందుకునే గోమాతకు ప్రతిరోజు పాచిపోయిన ఎంగిల భోజనం పెట్టడం, పసిదూడను హింసించడం. ఇది విన్న యమధర్మరాజు అగ్నిలా మండిపడ్డాడు. ఆమెను అత్యంత భయంకరమైన కుంభీపాకం అనే నరకంలో పడేయాలని, ఆ తర్వాత వైతరిణీ నదిలో వేసి మొత్తం 16 రకాల నరక శిక్షలు అనుభవించేలా చేయాలని కఠిన ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత గోమాతకు పాచిపోయిన ఆహారం పెట్టిన పాపానికి గాను వైజయంతి మరుజన్మలో పందిగా జన్మించి ఎప్పుడూ బురదలో ఉండి దుర్గంధమైన పదార్థాలు తినేలా శపించాడు. అందుకే గోమాతకు ఎవరైతే పాచిపోయిన ఆహారం, ఎంగిలి పెడతారో వారు ఘోరమైన నరక కూపంలో పడక తప్పదు అని విష్ణుమూర్తి నారదుడితో చెప్పాడు. తరువాత సత్యయుగంలో జరిగిన ఒక సంఘటనను వివరించాడు. ఒకసారి పరమశివుడు, పార్వతీదేవి సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. అప్పుడు శివుడు
నాకు ఒక చిన్న పని ఉంది, నేను వెళ్ళి వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండు అని చెప్పి వెళ్ళాడు. పార్వతీదేవిని ఆట పట్టించాలనే ఉద్దేశ్యంతో శివుడు కావాలనే రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆ రోజు మహాశివరాత్రి కావటంతో పార్వతీదేవి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి రాత్రంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉదయాన్నే ఆ శివలింగాన్ని, పూజా సామాగ్రిని సముద్రంలో నిమజ్జనం చేసింది. పరమశివుడు సూక్ష్మ రూపంలో ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై, నిన్న శివరాత్రి కదా, నువ్వు నాకు పూజ చెయ్యలేదా అని అమాయకంగా అడిగాడు. తాను ఇప్పుడే పూజ చేసి సామాగ్రిని సముద్రంలో విసర్జించానని పార్వతి చెప్పింది. అయినా శివుడు ఆమెను మరింత ఆట పట్టిస్తూ, నువ్వు పూజ చేసినట్లు ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లూ లేవు, నువ్వు పూజ చేసినట్లు ఏదైనా ప్రమాణం చూపించు అన్నాడు. పరమేశ్వరుడి లీలలను అర్థం చేసుకున్న పార్వతీదేవి చుట్టుపక్కల చూడగా అక్కడ ఒక ఆవు కనిపించింది. ఈ ఆవే నా పూజకు సాక్ష్యం అని చెప్పింది. శివుడు ఆ ఆవును అడగ్గా అది అబద్ధం చెబుతూ తల అడ్డంగా ఊపింది. సాక్షాత్తు జగన్మాతకే ఎదురుగా నిలబడి ఆవు అబద్ధం చెప్పటం చూసి పార్వతీదేవికి తీవ్ర కోపం వచ్చింది. వెంటనే పార్వతీదేవి గోమాతను శపిస్తూ, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టిన దివ్యమైన ప్రాణివి, నీలోని దైవిక గుణాలు అలాగే ఉంటాయి, కానీ ఏ నోటితో అయితే నువ్వు ఈరోజు పచ్చి అబద్ధం చెప్పావో ఆ నోటితోనే నువ్వు ఎంగిలి భోజనాన్ని తినవలసి వస్తుంది అని కఠినంగా శపించింది. పార్వతీదేవి ఇచ్చిన ఆ శాపం వల్లనే గోమాతకు ఎంత మంచి పోషకాహారం అందుబాటులో ఉన్నా ఎంగిలి భోజనాన్ని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. మనుషులు పుణ్యం కోసం గోమాతకు ఎన్నో పూజలు చేస్తారు. కానీ గోమాతకు ఇంటి గుమ్మంలోకి రాగానే పచ్చని గడ్డిని లేదా ఇంట్లో వండిన మొదటి ముద్దను మాత్రమే పెట్టాలి. గోమాతకు మొదటి ముద్ద పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి మిగిలిపోయిన పాచి భోజనం, ఎంగిలి అన్నం పెట్టకూడదు. ఆకలితో ఉన్నప్పుడు ఆవు ఆ ఎంగిలిని తిన్నా దాని దుష్ప్రభావం మన ఇంటిపై పడి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దరిద్రం తాండవిస్తుంది. అలాగే గోమాత పూర్తిగా శాకాహారి కాబట్టి ఎలాంటి మాంసాహారాన్ని దాని దగ్గరకు కూడా తీసుకువెళ్ళకూడదు. అది మహాపాపం. మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా గోమాత సేవతో వాటిని తొలగించుకోవచ్చు. మీ జాతకంలో చంద్రదోషం ఉండి మానసిక అశాంతితో బాధపడుతుంటే అన్నంలో కొద్దిగా వెన్న లేదా నెయ్యి కలిపి గోమాతకు తినిపించండి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒకవేళ మీరు ఏలనాటి శని, అర్ధాష్టమ శని దోషాలతో సతమతమవుతుంటే అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు కలిపి నల్లటి ఆవుకు తినిపించండి. శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. గురుగ్రహ దోషం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తుంటే శనగలలో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించండి. నవగ్రహ దోషాలు పటాపంచలైపోతాయి. గోమూత్రాన్ని ఇల్లంతా చల్లటం వల్ల వాతావరణం పవిత్రమై రోగక్రిములు నశించి ఇంట్లో సాకార శక్తి పెరుగుతుంది. పితృదోషాల నుంచి ముక్తి పొందాలంటే ప్రతిరోజు ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. ఇలా శ్రీ మహావిష్ణువు తన అనుమానాలన్నింటినీ నివృత్తి చేయటంతో నారద మునీంద్రుల వారు ఎంతో సంతోషించి, ప్రభు, మీ ద్వారా తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేను సమస్త మానవ జాతికి ప్రచారం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పులు తీరట్లేదని దిగులు పడుతూ ఉన్నారో, అప్పుల వలన అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారో, వారు చక్కగా ఆదివారం పూట రాత్రి సమయంలో అంటే 7 గంటలకు లేదా 8 గంటలకు 9 గంటలకు ఆ సమయంలో ఈ పరిహారం చేయండి. దీనికంటూ నియమాలేమీ లేవు. మీరు అన్నం తిన్నాక అయినా చేసుకోవచ్చు, తినక ముందైనా సరే చేసుకోవచ్చు. ముందు 7 మిరియాలను తీసుకోండి. తీసుకొని ఆ 7 మిరియాలను మీ కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మాకు విపరీత ధన సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఎంత కష్టపడినా అప్పులు తీరటం లేదని, ఆ అప్పులు తీరటం కోసం ఈ పరిహారం చేస్తున్నామని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ 7 మిరియాలను పొడిలాగా చేసేసి ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ పేపర్లోనే చిటికెడు పసుపును కూడా వేయండి. పసుపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. పసుపుకు అప్పులను తీర్చేసే శక్తి ఉంటుంది. కాబట్టి పసుపును వేసి ఆ పేపర్ను పొట్లం కట్టేయండి. తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో ఇష్టదైవం దగ్గర పెట్టండి. పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి మీ కోరికను దేవుడి ముందు చెప్పుకోండి. ఆ పొట్లాన్ని మాత్రం 24 గంటల పాటు పూజ గదిలోనే ఉంచాలి. 24 గంటల తర్వాత ఈ పొట్లాన్ని తీసి
విప్పి దానిలోని మిరియాల పొడిని మీ కూరల్లో వేయండి. అంటే ఒకేసారి వేయవద్దు. ఈ పొడిని కొద్ది కొద్దిగా 7 రోజుల పాటు వంటల్లో వాడాలి. అంటే మీరు వండే వంటల్లో కొంచెం కొంచెం కలపాలి. ఇలా చేస్తే 7 రోజుల్లోనే, అంటే ఆ పొడి పూర్తయ్యే లోపే మీకు ఉన్న అప్పులు కూడా పూర్తిగా తీరిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే 7 మిరియాలతో ఈ పరిహారం చేస్తే 7 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే మీరు ఈ పరిహారం చేసేసి ఖాళీగా కూర్చుంటే అప్పులు తీరవు. మీరు మీ పని చేసుకుంటూనే ఈ పరిహారం చేస్తే దైవబలం కూడా లభిస్తుంది. దేవుడే మనకు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. కథలో చెప్పుకున్నట్టుగానే దేవుడు మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తాడు. అప్పులు తీరే మార్గాన్ని చూపుతాడు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఒక్కసారికి మీ అప్పులు తీరకపోతే 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు ఇలా ఫలితం వచ్చే వరకు చేయండి. ఎప్పటికైనా ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. కాబట్టి అప్పుల బాధలు ఉన్నవారు మిరియాలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.